అపోస్తలుల కార్యముల గ్రంథం ఆఖరు అధ్యాయం అంటే 28వ అధ్యాయం మొదటి నుండి 10 వచనాలు చదువుకున్నాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 28వ అధ్యాయం 1 నుండి 10 వచనాలు చదువుకున్నాం. మేము తప్పించుకొనిన తరువాత ఆ ద్వీపం మెలితే అని తెలుసుకొంటిమి. అనాగరికులకు ఆ ద్వీపవాసులు మాకు చేసిన ఉపచారమెంతెంత కాదు. ఎలాగనగా అప్పుడు వర్షము కురియుచు చలిగా ఉన్నందున వారు నిప్పు రాజబెట్టి మప్పును అందరినీ చేర్చుకొని, అప్పుడు పౌలు మోపెడు పుల్లలేరి నిప్పుల మీద వేయగా ఒక సర్పము కాకకు బయటకు వచ్చి అతని చెయ్యి పట్టెను. ఆ ద్వీపవాసులు ఆ జంతువు అతని చేతిని వ్రేలాడుట చూచినప్పుడు నిశ్చయముగా ఈ మనుష్యుడు నరహంతకుడు, ఇతడు సముద్రము నుండి తప్పించుకొనినను న్యాయం అతనిని బ్రతుకనీయదని తమలో తాము చెప్పుకొనిరి. అతడైతే ఆ విష జంతువును అగ్నిలో జాడించి వేసి ఏ హానియు పొందలేదు. వారు అతని శరీరము వాచును లేక అతడు అకస్మాత్తుగా పడి చచ్చును అని కనిపెట్టుచుండిరి. చాలాసేపు కనిపెట్టుచుండిన తరువాత అతనికి ఏ హానియు కలుగకుండుట చూచి ఆ అభిప్రాయం మాని ఇతడొక దేవతని చెప్పసాగిరి. పొప్లి అను ఒకడు ఆ ద్వీపములో ముఖ్యుడు. అతనికి ఆ ప్రాంతములో భూములుండెను. అతడు మమ్మును చేర్చుకుని 3 దినములు స్నేహభావముతో ఆతిథ్యమిచ్చాను. అప్పుడు పొప్లి యొక్క తండ్రి జ్వరము చేతను రక్తభేది చేతను బాధపడుచు పండుకొని ఉండెను. పౌలు అతని యొద్దకు వెళ్లి ప్రార్థన చేసి అతని మీద చేతులుంచి స్వస్థపరచెను. ఇది చూచి ఆ ద్వీపములో ఉన్న కడమ రోగులు కూడా వచ్చి స్వస్థత పొందిరి. మరియు వారు అనేక సత్కారములతో మమ్మను మర్యాద చేసి, మేము వాడ ఎక్కి వెళ్ళినప్పుడు మాకు కావలసిన వస్తువులు తెచ్చి వాడలో ఉంచిరి. చదవబడిన దైవలేఖనం కొరకు ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, పరమందు ఆసీనుడవైన మా దేవ, మీ ఘననామానికి వందనములు, కోటానుకోట్లు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. చదవబడిన లేఖన భాగమును దీవించి మా అందరితో తేటగా సూటిగా స్పష్టముగా మాట్లాడి మీ నామమునకే మహిమ ఘనత ప్రభావములను ఆరోపించుకొనమని కోరుచు, మీ కృపను బట్టి మా ప్రభువా, మీ సన్నిధి భాగ్యం మాకిచ్చి మమ్మను నడిపించుచున్నందుకు స్తోత్రం. అపోస్తలుల కార్యముల గ్రంథం ఆఖరు అధ్యాయములో మేముంటుండగా అందు చదువబడిన లేఖన సత్యములను తేటపరచి మీ నామమునకే మహిమ ఘనత కీర్తి ప్రభావములను ఆరోపించుకుంటారని కోరుచు, మా ప్రాణనాథుడు ప్రియుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి దైవ గ్రంథంలో వ్రాయబడిన వాస్తవిక సత్యాలు ఒక్కొక్కటిగా మనము జ్ఞాపకం చేసుకుంటూ ఎన్నో అమూల్యమైన సత్యాలు, ఆధ్యాత్మిక విషయాలు నేర్చుకుంటూ వస్తున్నాం. ఆ వరుసలో మనము చదువుకున్న ఈ భాగంలో మనము తేటగా గమనించాల్సిన సత్యం, ఈ అధ్యాయములో ముఖ్యముగా చెప్పబడిన మాట వారు రోమాకు చేరుట. ఇందులో క్రీస్తు ఏ అపాయమును రాకుండా
కాపాడువాడైన క్రీస్తు ప్రభువును మనము చూస్తున్నాం. ఏ అపాయమును రాకుండా కాపాడువాడైన క్రీస్తు ప్రభు కనబడుతున్నాడు. ఈ అధ్యాయములో దాదాపుగా 31 వచనాలు ఉన్నాయి. 31 వచనాలు, 1 నుండి 10 వచనాలు మెలితే ద్వీపములో వారుండుట వలన కలిగిన కార్యం. మెలితే ద్వీపములో వారుండుట వలన కలిగిన కార్యం. ఇక 11 నుండి 16 వచనాలు, 11 నుండి 16 వచనాలు వారు మెలితే నుండి రోమాకు ప్రయాణమై వచ్చుట. వారు మెలితే నుండి రోమాకు ప్రయాణమై వచ్చుట. ఇక 17 నుండి 22, 17 నుండి 22 యూదులలో ముఖ్యమైన వారిని పిలిపించి మాటలాడుట. యూదులలో ముఖ్యమైన వారిని పిలిపించి మాటలాడుట. ఇక 23 నుండి 31, 23 నుండి 31 పౌలు రోమాలో సువార్త ప్రకటించుట. పౌలు రోమాలో సువార్త ప్రకటించుట. కనుక ఈ 28వ అధ్యాయాన్ని 4 భాగాలుగా చేయడం. ఈ 4 భాగాలలో మెలితే ద్వీపములో జరిగిన కార్యం, అక్కడ నుండి రోమాకు ప్రయాణం, యూదులలో ముఖ్యమైన వారిని పిలిపించి మాటలాడుట, రోమాలో సువార్త ప్రకటించుట. ప్రియులారా, ఇక్కడ మనము తేటగా గమనిస్తే మనము చదువుకున్న మొదటి వచనం, మేము తప్పించుకొనిన తరువాత ఆ ద్వీపం మిలితే అని తెలుసుకుంటిమి. మెలితే ద్వీపం. ఈ దీవి నేడు మాల్టా అని పిలువబడుచు ఉన్నది. ఈ దీవి నేడు మాల్టా అని పిలువబడుతున్నాయి. మాల్దీవులు అంటారు, మరి ఇదో కాదో నాకు తెలియదు. మాల్టా అని పిలువబడతా ఉంది. ఇది ఇటలీ దేశమునకు దక్షిణముగానున్నది. ఇది ఇటలీ దేశమునకు దక్షిణముగానున్నది. మాల్టా దానికంటే చాలా పెద్ద ద్వీపమైన సిసిలీకి దక్షిణాన దాదాపు 100 కిలోమీటర్ల దూరమున ఉన్న లంక. మాల్టా దానికంటే చాలా పెద్ద ద్వీపమైన సిసిలీ, ఈ సిసిలీకి దక్షిణాన దాదాపు 100 కిలోమీటర్ల దూరమున ఉన్న లంక. దాని పొడవు 30 కిలోమీటర్లు. దాని పొడవు 30 కిలోమీటర్లు అండి. దాని వెడల్పు దాదాపు 12 కిలోమీటర్లు. 30 కిలోమీటర్లు, దాని వెడల్పు 12 కిలోమీటర్లు. ఆ సమయములో అచ్చట క్రైస్తవులు లేరు. ఈ మెలితే ద్వీపములో క్రైస్తవులు లేరు. వీరందరూ అనాగరికులు, ఇల్లిటరేట్స్. వాళ్ళంతా కూడా వాడయందు వచ్చిన వారందరి పట్ల వారు దయగా ప్రవర్తించిరి. ఆ ద్వీపవాసులు మాకు చేసిన ఉపకారం ఇంతంత కాదు అని
మనము చూస్తున్నాం. 2వ వచనము, అనాగరికులకు ఆ ద్వీపవాసులు మాకు చేసిన ఉపచారం మింతెంత కాదు అని చెప్పాడు. ప్రియులారా, నిజంగా అనాగరికులైన వారు చేసిన ఉపచారం ఏమేం చేశారు మనము చూద్దాం. 27వ అధ్యాయం 3వ వచనములో ఆ 27వ అధ్యాయం 3వ వచనం కాదండి, 38వ వచనం, వారు తిని తృప్తి పొందిన తరువాత గోధుమలను సముద్రంలో పారబోసి వాడ తేలిక చేసిరి అని మనం చూస్తున్నాం. అంటే వారు సమస్తమును సముద్రములో పోగొట్టుకొనిరి అని మనం చూడవచ్చు. సమస్తము సముద్రములో వారు పోగొట్టుకొనిరి. సమస్తాన్ని పోగొట్టుకున్నారు. బహుశా వారికి భోజనము లేదు, పదార్థము లేదు, గోధుమల లేవు, బట్టలు లేవు, ఇంకేమీ లేవు. సమస్తమును పోగొట్టుకున్నారు. దేవుని వాక్యంలో మనము చూడవచ్చు. 27వ అధ్యాయం 18వ వచనములో మిక్కిలి పెద్ద గాలి కొట్టుచున్నందున మరునాడు సరకులు పారవేయ సాగిరి, సరుకులు పారవేసిరి. 19వ వచనంలో 3వ దినమందు తమ చేతులార వాడ సామాగ్రి పారవేసిరి, సరుకులు పాడవేసిరి, వాడ సామాగ్రి పారవేసిరి. 38వ వచనంలో గోధుమలను పారవేసిరి అన్నాడు. అంటే ఇక వారి దగ్గర ఏమీ లేదు అని అర్థం. అప్పటికి 14 దినముల నుండి వారు ఏమీ తినకుండా ప్రాణ భయముతో వారు ప్రయాణం చేస్తూ వచ్చారు. ఆ తర్వాత పౌలు ధైర్యపరిచాడని ప్రాణరక్షణ కొరకు ఆహారమును భుజించమని బతిమాలగా వారు భుజించినట్లుగా చూస్తున్నాం. ఇక తిన్న తర్వాత అన్ని పారబోశారు. వారి దగ్గర ఇక ఏమీ లేదు. ఇంకా వర్షము కురుస్తా ఉంది. అది శీతాకాలమైనందున చలి ఎక్కువగా ఉంది. వింటర్ సీజన్ అన్నమాట. బాగా చలి ఎక్కువగా ఉంది. పౌలు మంటలో వేయుటకు కట్టెలు ఏరుచు వారికి సహాయపడెను. మోపెడు పుల్లలేరి నిప్పుల మీద వేయగా ఒక సర్పం కాకకు బయటకు వచ్చి అతని చెయ్యి కరిచెను అని చూస్తాం 3వ వచనములో. ఆ ద్వీపవాసులు ఆ జంతువు అతని చేతిని వేలాడుట చూచినప్పుడు నిశ్చయముగా ఈ మనుషుడు నరహంతకుడు, ఎట్లు సముద్రమును తప్పించుకొనునో ధర్మదేవత ఇతనిని బ్రతుకనీయదని తమలో తాము చెప్పుకొనిరి. 4వ వచనంలో అతన్ని ఎప్పుడైతే ఈ సర్పము కాటు వేసి వేలాడుతా ఉందో ధర్మదేవత పట్టుకుంది, ఇతడు నరహంతకుడు అని వాళ్ళు బిరుదిచ్చేశారు. వీరిలాగు చెప్పుకొనినందున వీరు అనాగరికులైన ప్రజలైన ఒప్పు తప్పని లేదని చెప్పే మనస్సాక్షి వారికి తెలియచున్నది. ఇది తప్పు, ఇది ఒప్పు అంటే వారి మనస్సాక్షి అక్కడ తేటగా చెప్తా ఉంది. తప్పు చేసిన వారికి దేవుడు సరిగా
ప్రతిక్రియ చేస్తాడని ఈ ద్వీపవాసులు నమ్మే అలవాటు ఉంది. అతడైతే ఆ విష జంతువును అగ్నిలో జాడించి వేసి ఏ హానియు పొందలేదు అనే మాట మనము చూస్తాం. ప్రభునందు ప్రియులారా, దైవ గ్రంథములో వ్రాయబడిన మాట వారి యొక్క ఆలోచన విధానం. ఎందుకంటే వారు ద్వీపవాసులు, వారి మనస్సాక్షిని బట్టి వారికి ఏదైనా మంచి గాని చెడు గాని చెప్తారు. పౌలు విషయంలో వారు అలాగే మాట్లాడుతూ వచ్చారు. కానీ ఆ విష జంతువు పౌలును ఏమీ చేయకుండా ఉండుట విశేషమైన విషయం. అవును, మార్క్స్ వార్త 16:18 గాని, లూకాసు వార్త 10:19 గాని చూస్తే దేవుడు చెప్పిన మాటలలో మనము అక్కడున్న వాస్తవాలు జ్ఞాపకం చేసుకోవచ్చు. మీరు పాములను ఎత్తి పట్టుకొందురు అన్నాడు. క్రొత్త నిబంధనలో ఒక్కసారి కనబడే విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నప్పుడు వారు అతని శరీరము వాచును లేక అతడు అకస్మాత్తుగా పడి చచ్చునని కనిపెట్టుచుండిరి. చూడండి వాళ్ళ యొక్క పరిస్థితి. వారు చాలాసేపు కనిపెట్టి చుండిన తరువాత పౌలు ఏ హానియు పొందకుండుట చేత ఆ తాత్పర్యము మాని అతడు దేవత అని చెప్పసాగిరి అని 6వ వచనంలో చూస్తాం. వారికి ఆశ్చర్యం కలిగింది. ఇంత విష జంతువు కరిస్తే పడి చచ్చిపోతాడు అని అనుకుంటే ఇతడేమో పడి చచ్చిపోలే, కాపాడబడినట్లుగా చూస్తున్నాం. అప్పుడు వారేమన్నారంటే, ఈ దేవతలు మాత్రమే ఇలాంటి కార్యములు చేయగలరని వారి భావం. దేవతలైతేనే ఇలాంటి కార్యములు జరుగుతాయి అని చెప్పాడు. ఇతడొక దేవత అని చెప్పసాగిరి. 14వ అధ్యాయం 7 నుండి 15 వచనాలలో కూడా పౌలు బర్నబాలను వారు ఎలా కొలిచారో మనకు తెలుసు. అయితే ప్రియులారా, ఇక్కడ మనము గమనించాల్సిన విషయం, దేవతలు మాత్రమే ఇలాంటి కార్యములు చేస్తారు. ఆ ద్వీపములో పొప్లి అనే ఆయన ఉన్నాడు. పొప్లి 7వ వచనం. ఆ ద్వీపములో అతడొక ముఖ్యుడే గాని అతనికి ఆ ప్రాంతములో భూములున్నాయి అని మనం చూస్తున్నాం. పొప్లి అని ఒకడు ఆ ద్వీపములో ముఖ్యుడు, అతనికి ఆ ప్రాంతములో భూములుండెను. అతడు మమ్మును చేర్చుకొని 3 దినములు స్నేహభావముతో ఆతిథ్యమిచ్చాను. పొప్లి యొక్క తండ్రి జ్వరము చేతను రక్తభేది చేతను బాధపడుచు పండుకొని ఉన్నాడు. పౌలు అతని వద్దకు వచ్చి ప్రార్థన చేశాడు, అతని మీద చేతులుంచాడు, స్వస్థపరిచాడు. ఆ ద్వీపములో కడమారోగులు కూడా వచ్చారు, స్వస్థపడ్డారు. వారు వాడ ఎక్కి వెళ్ళినప్పుడు వారికి కావలసిన వస్తువులు తెచ్చి వాడలో ఎక్కించిరి. వారందరూ 3 నెలలు గడిపిన తర్వాత ద్వీపవాసులు వారిని ఆదరణతో సత్కరించారని, అప్పుడు పౌలు అందరినీ స్వస్థపరిచాడని. అయితే వీరిక్కడ క్రైస్తవులు అనే మాట వ్రాయబడలేదు. అసలు వీరు చేసిన పనులు ఏమిటి? నేను ఒక్కొక్కటిగా చెప్తాను. నెంబర్ 1, ఆ ద్వీపవాసులు అనాగరికులు, నాగరికత లేని ప్రజలు. అనాగరికుల అంటే వారికి చదువు సంధ్యలు ఏమీ లేవు.
ఎప్పుడు ఎక్కడ ఎవరితో ఎలాగూ మాట్లాడాలో కూడా తెలియదు. బయట ప్రపంచమే వారికి తెలియదు అని చెప్పుకోవాలి. అలాంటి పరిస్థితి. అయితే వారు చేర్చుకునే మనసు కలిగిన వారు. సహజంగా ఎరుగని వారిని ఎవ్వరూ చేర్చుకోరు. ఎరుగని వారిని చేర్చుకోరు. కానీ అనాగరికులైనప్పటికీ వారు చేర్చుకొనినటువంటి వారుగా చూస్తున్నాం. రెండవది విన్నాం. మూడవది, వారు స్నేహభావము గలవారు. స్నేహభావము కలవారు. వారు స్నేహభావము గలవారు. ప్రియులారా, మీరు తేటగా గమనించాలి. వారు చాలా చక్కని స్నేహభావముతో మెలిగే మనుషులు. మంచి మనస్సాక్షి కలిగిన వారు. వారు మంచి మనస్సాక్షి కలిగిన వారు. ఒకటి, అనాగరికులు. రెండు, చేర్చుకునే మనసు గలవారు. మూడు, మనస్సాక్షి గలవారు. నాలుగు, స్నేహభావము గలవారు. ఐదు, ఆతిథ్యమిచ్చేవారు. ఐదు, ఆతిథ్యమిచ్చేవారు. ప్రియులారా, నిజంగా ఎంతమందికండి వారు ఆతిథ్యం ఇచ్చింది? 27వ అధ్యాయం 37వ వచనంలో, వాడలో ఉన్న మేమందరం 276 అన్నాడు. 276 మందికి వారు ఆతిథ్యం ఇచ్చినట్లుగా చూస్తున్నాం. ప్రియులారా, ఈ మాటలు మనం ఆలోచన చేస్తే 3 దినములు వారికి ఆతిథ్యం ఇచ్చారండి. 3 దినములు అంటే 3 మూడు 9 పూట్లు. 9 పూట్ల వారికి ఆతిథ్యం ఇచ్చారు. నిజంగా 9 పూట్ల ఆతిథ్యం ఇవ్వటం అంటే అసలు ఒక పూట పెట్టడానికే, ఒకరిద్దరికి పెట్టడానికే మనం ఆలోచన చేస్తాం. నిజమా కాదండి? అలాంటిది అంతమందికి ఆతిథ్యం ఇవ్వడం అసలు ఎంత గొప్ప సంగతి అండి. నాకు ఇక్కడ ఎన్నో సంవత్సరాలుగా ఈ సంగతి నన్నెంతో సంతోషింపచేస్తుంది. వాళ్ళ అనాగరికులు కాబట్టి ఇచ్చారండి. ఇప్పుడంతా చదువుకున్న వాళ్ళు, తెలివైన వాళ్ళు కాబట్టి ఇవ్వరండి. వీళ్ళ తెలివితేటలు అంత గొప్పవి. ఇప్పుడు చెప్పండి, వాళ్ళు చేసిన పని మంచిదా, మనం చేసే పని మంచిదా? కనీసం ఒక 150 మందికో నెలకొక్కసారి ఆతిథ్యం ఇచ్చే వాళ్ళు ఉన్నారా? ఎంతమందికండి? ఒక 150 మందికో నెలకొక్కసారైనా ఆతిథ్యం ఇచ్చే వాళ్ళు ఉన్నారా? బైబిల్ గ్రంథంలో యావత్ సంఘమునకు ఆతిథ్యం ఇచ్చినటువంటి ఒక వ్యక్తి కనబడతాడు బైబిల్లో. రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 23వ వచనం. రోమాపత్రిక 16వ అధ్యాయం 23వ వచనం. నాకును యావత్ సంఘమునకు ఆతిథ్యమిచ్చు గాయియు మీకు వందనములు చెప్పుచున్నాడు. నాకు
యావత్ సంఘమునకు ఆతిథ్యమిచ్చే గాయు ఉన్నాడు. నాకును యావత్ సంఘమునకును ఆతిథ్యమిచ్చే గాయు. యావత్ సంఘమునకు ఆతిథ్యమిచ్చేవాడట గాయు. ఎంత గొప్ప మాట అండి. యావత్ సంఘమునకు, యావత్ సంఘమునకు, అది 100, 200, 300, 500, ఎంత సంఘమైతే అంత సంఘానికి ఆతిథ్యం ఇచ్చేవాడు. ఈనాడు పుచ్చుకునేవాళ్ళు ఎక్కువ, ఆతిథ్యం ఇచ్చేవాళ్ళు తక్కువ. పుచ్చుకోవడానికి సిద్ధం కానీ ఇచ్చుటకు మాత్రం సిద్ధం కాదు. అలా ఉంటే ఎలా చెప్పండి? మొన్న ఒక డిబేట్లో మాట్లాడుతూ ఉన్నారు. ఒక అన్యుడు, ఒక ప్రభువు బిడ్డ మాట్లాడుతూ ఏమన్నారో తెలుసా? మీ క్రైస్తవులు ఎప్పుడన్నా ఒకసారి ఫుడ్ డొనేషన్ చేస్తారు కానీ నిత్యము అన్నదాన క్షేత్రాలు మీ దగ్గర ఏమైనా ఉన్నాయా అని అడిగాడండి. మీరు రోజు మాలాగా భోజనం పెట్టే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే చూపించండి అన్నాడండి. మీరు పెడతారు, అప్పుడప్పుడు పెడతారు, కానీ మాలాగా మేము రోజు కొన్ని వందల వేల మందికి భోజనం పెడతాం. అలా పెట్టేవాళ్ళు ఉన్నారా అని అడిగాడండి. ఇప్పుడు మీకు తెలిస్తే చెప్పండి, ఉన్నారా? వాళ్ళు నిత్య అన్నదాన సత్రాలని ఏవో పెడతారు, కానీ మన వాళ్ళు అలా పెట్టేవాళ్ళు ఉన్నారా? దానిని బట్టి ఆయన అన్నాడు, ఇప్పుడు మేం ప్రేమ కలిగిన వాళ్ళమా, మీరు ప్రేమ కలిగిన వాళ్ళ అన్నాడండి. ఎవరు ప్రేమ కలిగిన వాళ్ళు? అయితే ప్రియులారా, ఇక్కడ మనం తేటగా గమనించాల్సింది ఏంటంటే, అన్నం పెట్టడమే కాదు, మనమైతే అప్పుడప్పుడు అన్నం పెట్టేది నిజమే. ఎవరో మనకు తెలియని స్థలాలలో అన్నం పెట్టడం. అయితే ఈ దిక్కుమాలిన వారిని, విధవరాండ్రను మనము చేర్చుకొని మనం సొంతోళ్లలాగా చూసుకుంటాం. అది ఏదో ఒక పూట భోజనం పెట్టి విడిచిపెట్టేయడం కాదు మనం చేసే పని. అవునా కాదా? ఓల్డ్ ఏజ్ హోమ్స్ అను, ఆర్ఫనేజెస్ అను ఉంటాయి కదండి, దిక్కుమాలిన వారికని, విధవరాండ్రకని. ఇక ఇలాగున మనం వారిని చేర్చుకొని మన సొంతోళ్లాగా చూసుకుంటాం. రోజు అన్నం పెట్టి పంపించేయం. అక్కడ ఆ విషయంలో మనం బెటర్ అని మనము గమనించాలి. దానికోసం కూడా ప్రభు పిల్లలు ఎంతో గొప్ప పని చేస్తున్నారండి. ధారాళత కలిగిన వారు ఉండుటను బట్టి ఆ కార్యాన్ని జరిగించేవారుగా ఉన్నారు. ఇక్కడ ఒక విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. ఆతిథ్యం ఒకటి ప్రాణరక్షణ కొరకు, 2 ఆత్మరక్షణ కొరకు మనము ఆతిథ్యము ఇచ్చేవారంగా ఉండాలి. అప్పుడప్పుడు ఇస్తున్నారు, ఎల్లప్పుడూ ఇచ్చేవారుగా ఉండాలి. అస్సలు ఇవ్వని వారున్నారు, వారైతే అనాగరికుల కంటే మరింత నాగరికులని చెప్పాలి. అనాగరికులే ఇచ్చారు అంటే ఇక చదువుకున్న వారు, సంపాదించేవారు, ఉద్యోగం చేసేవారు, ఇంకా రకరకాల ఆదాయాన్ని సేకరించుకునేవారు, రకరకాల వ్యాపారాలను బట్టో, వ్యవసాయాన్ని బట్టో ఫలసాయాలు అనుభవించే ప్రతి ఒక్కరూ కూడా
పొరుగువారి విషయములో ఆతిథ్యము చేయాలి. ఎందుకు చేయాలి? ఈ ప్రశ్న కూడా మనం వేసుకోవచ్చు. ఎందుకు చేయాలి? హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం మొదటి వచనంలో చదివితే, సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరువకుడి అన్నాడు. ఆతిథ్యము చేయ మరువకుడి. దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. ఆతిథ్యము చేయాలి. ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. మనము ఆతిథ్యము చేయాలి. ఉపకార ధర్మమును మరువక చెయ్యాలి. అదే హెబ్రీ పత్రికలో ఉంది. ఉపకారమును ధర్మమును చేయ మరువకుడి అని చెప్పాడు. ఎందుకు ఆతిథ్యము చేయాలి? ఎవరికి చేసినట్టు ఆతిథ్యము చేస్తే? దేవదూతలకు చేసినట్టని చెప్పాడండి. కనుక దేవదూతలకు చేసినట్లుగా మన ఆతిథ్యము ఉండాలి. ఖచ్చితంగా యావత్ సంఘమునకు ఆతిథ్యం ఇచ్చినట్లుగా మనము చూస్తాం. ఆదికాండం 18వ అధ్యాయములో అబ్రహాము శారాల ఆతిథ్యం వారి ఆశీర్వాదమునకు కారణమైంది. అవునా కాదా? అబ్రహాము శారాల ఆతిథ్యం 18వ అధ్యాయములో 6వ వచనములో మనము చదువుకుంటూ వెళ్ళినట్లయితే, వారు ఆతిథ్యం ఇచ్చుటకు త్వరపడ్డారండి. ఆతిథ్యం ఇచ్చుటకు త్వరపడ్డారు. అందువలన ఒకటి, వారి అవసరత తీరింది. 2, వారి అవమానము తొలగింది. వారి అవసరత తీరింది. 2, వారి అవమానము తొలగింది. 3, అమూల్యమైన వాగ్దానము నెరవేర్చబడింది. 4, ఆశీర్వాదము పొందుకున్నారు. అవసరతలు తీరాయి, అవమానము తొలగింది, అమూల్య వాగ్దానము నెరవేర్చబడింది. మాత్రమే కాదు, వారు ఆశీర్వదించబడ్డారు, వారు ఆదరించబడ్డారు, వారు అభివృద్ధి చెందిన వారయ్యారు. ఎన్ని సంగతులు! ఆతిథ్యము గాని మనము ఇస్తే మనకు కలిగే ప్రతిఫలం ఎంత గొప్పదో నేను కాదండి, బైబిల్ చెప్తా ఉంది. అందుకే యావత్ సంఘమునకు ఆతిథ్యం ఇచ్చాడు. ఇప్పటికీ కొంతమంది అక్కడక్కడ ప్రభు పిల్లలు ధారాళంగా దేవుని పేరట ఖర్చు చేస్తూ ఉంటారండి. ఎందుకని అనంటే, అలాగు దేవుని పేరట చేస్తే దేవునికి చేసినట్లు. ప్రభు కూడా అంటారు కదా, ఆకలిగా ఉంటే అన్నం పెట్టావా, రోగిగా ఉంటే మందు ఇచ్చావా, మంచం మీద ఉంటే పరామర్శించావా అనే పరిస్థితులు రావా? ఆ పరిస్థితులు మనకు తెలుసు. కాబట్టి ఖచ్చితంగా అవసరములో ఉన్నవారు, అక్కరలో ఉన్నవారు, ఆపదలో ఉన్నవారు, ఆకలికి చచ్చిపోతున్నవారు, అనారోగ్యముతో ఉన్నవారు, వారి విషయంలో ఖచ్చితంగా మనం ఉపకారం చేయాలి. అనాగరికులే చేశారు. వారి దగ్గర నుండి పాఠం నేర్చుకోవాల్సి వస్తుంది ఈరోజు మనం కదా. మనం గొప్పవాళ్ళం, తెలివైన వాళ్ళం, జ్ఞానం కలిగిన వాళ్ళం అని అనుకుని ఏం చేస్తున్నామండి? ఏం చేస్తున్నాం? చాలాసార్లు ఈయనకేంటండి, ఈయన జ్ఞానం కలిగినోడు, తెలివైనోడు, ఎలాగైనా బతికేస్తాడని అందరూ వెర్రివాళ్లాగా, బీదవాళ్లాగా, పేదవాళ్లాగా జ్ఞానం లేని వాడికే పెడతారు. నిజంగా ఎలాగోలాగా బతికేస్తారని. జ్ఞానం కలిగినోడు ఎలాగోలాగా బతికేస్తాడు, ఆ బీదవాడిని లేక ఆ తెలివి తక్కువ వాడినే చూడాలనుకుని అందరూ వానికే పెడతారు. ఈ జ్ఞానం కలిగినోడుకు ఉండదు. తెలుసా మీకు?
ఈ అనుభవాలు కొన్ని చూస్తూ ఉన్నప్పుడు మనకు అర్థమవుతూ ఉంటాయి. సర్లేండి, ఇక్కడ మనము గమనించినట్లయితే, ఒకటి, వారు అనాగరికులు. రెండు, వారు చేర్చుకునే మనసు గలవారు. మూడు, వారు మంచి మనస్సాక్షి గలవారు. నాలుగు, వారు ఆతిథ్యం ఇచ్చేవారు. ఐదు, 28వ అధ్యాయం 10వ వచనం, మరియు వారు అనేక సత్కారములతో మమ్మను మర్యాద చేసి. ఐదవది, వారు సత్కారములు చేసేవారు. సత్కారములు చేసేవారు. ఆరు, మర్యాదలు చేసేవారు. సత్కారములు, మర్యాదలు. ఒక విధంగా వారు అనాగరికులైన మనుషులను మనుషులుగా ప్రేమించిన వారండి. నేను ఎలా చెప్పాలో నాకు అర్థం కాక ఆ మాట వాడింది. వారు అనాగరికులైన మనుషులను మనుషులుగా ప్రేమించారండి. ఈవేళ జ్ఞానం కలిగిన వారని అనుకుని వారు మనుషులు ఎదుట వారిని మనుషులుగా భావించడం లేదు. నేను చెప్పింది నిజమా కాదా? వారే జ్ఞానం గలవారు, వారే తెలివైన వారు, వారే చదువుకున్నవారు, వారే సంపాదించేవారు, వారే ఉద్యోగం చేసేవారు, వారే గొప్పవారు, వారే అధికారం గలవారని మనిషిని మనిషిగా చూడని వ్యక్తులు ఈవేళ చాలా మంది ఉన్నారు. వారికి బీదవారంటే పడదు, వారికి దరిద్రులంటే పడదు, వారికి పేదవారంటే నచ్చదు, లేమి కలిగిన వారంటే వారికి నచ్చదు. వారెంతసేపు స్టేటస్ మెయింటైన్ చేస్తూ స్టేటస్ చూసుకుంటూ ఉంటారు. అలాంటి వారు ప్రభువుకి ఇష్టమా? మీరు అర్థం చేసుకోండి. ఇక 7వ విషయానికి వద్దాం. 10వ వచనములో, మేము వాడ ఎక్కి వెళ్ళినప్పుడు మాకు కావలసిన వస్తువులు తెచ్చి వాడలో ఉంచిరి. వారు ఆదరించి పంపించేవారు. ఈ మాటలు చాలా విశేషమైన. ఆదరించి, వాడలో మాకు కావలసిన వస్తువులు తెచ్చి. ఇంతకీ ఆ వాడలో వారికి కావలసిన వస్తువులు ఎన్ని ఇచ్చారండి? ఎంత ఇచ్చారండి? 11వ వచనం, 3 నెలల తరువాత అన్నాడు. అంటే 3 నెలలకు సరిపోయిన సరుకులు వారికి ఇచ్చారండి. 3 నెలలకు సరిపోయిన పదార్థములు, బట్టలేమి, వస్తువులేమి, తిండికి కావలసినవేమి, మొత్తం 3 నెలలకు సరిపోయినవి ఇచ్చారండి. ఇక్కడ 3 దినములు ఆతిథ్యం ఇచ్చారు, 3 నెలలకు సరిపోయిన సరుకులు ఇచ్చారు. ప్రియులారా, చేతులెత్తి నమస్కరించాలా? ఇంక ఏం చేస్తే చెప్పండి? వారికి ఏం చేస్తే రుణం తీరుద్ది? ఈనాడు మనం అసలు ఇక ఆలోచన చేయండి మీరు. ఇప్పుడు చెప్పండి, వారా అనాగరికులు, మనమా? ఎంత చెప్పినా వాక్యం అర్థం కావటం లేదు. వాళ్ళ, మనమా అనాగరికులం? వ్యర్థమైన వాటి కొరకు ఎంతో ఖర్చు చేస్తాం. పండగలు, పబ్బాలు వచ్చాయి అంటే ఆడంబరాల కొరకు ఎంతో ఖర్చు చేస్తారు. కానీ సువార్త సేవకు, మందిరాల సేవకు, సంఘ సేవకు, దైవ సేవకుల సదస్సుకు ఈవేళ ఖర్చు చేసే వాళ్ళు ఉన్నారా? వారా అనాగరికులు, మనమా అండి? ఆలోచన చేయండి. ప్రియులారా, వాస్తవాలు గమనించండి. ఇంత వాక్యాన్ని వింటున్నామే,
మన జీవితంలో ఒక ప్రతిజ్ఞ ఎందుకు చేసుకోలేకపోతున్నాం? ప్రభు పని విషయంలో, ప్రభు సేవ విషయంలో, సువార్త ప్రకటన విషయంలో, సహోదరుల క్షేమం విషయములో, సంఘానికి ఆతిథ్యం ఇచ్చుట విషయములో, దూరభారం సేవకు వెళ్ళుచున్న విషయంలో, దైవ సేవకులకు సరి అయిన వాక్యాన్ని అందించాలని భారం కలిగిన దైవజనుల విషయములో, వారి కుటుంబ పోషణ విషయంలో, వారి అక్కర విషయంలో, వారి బాగోగుల విషయంలో ఎందుకండి మనకంత శ్రద్ధ ఉండదు? ఒకటి చెప్పనా, దేవునికి మనం ఇచ్చే కొద్దీ దేవుడు మనకిస్తా ఉంటాడు. దేవునికి మనము ఇవ్వకపోతే దేవుడు మనకెక్కడిస్తాడండి? ఇప్పుడు విత్తితేనేగా పంట కోసేది. విత్తకుండా పంట కోయగలమా? ఎవని చేతనైనా అవుద్దా? వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు అన్నాడు. అందుకే ఉత్సాహంగా ఇచ్చు వారిని ప్రేమిస్తానన్నాడు. అందుకే కలిమి కొలది ఇమ్మని చెప్పాడు. అందుకే శ్రేష్టమైన భాగములు ఇమ్మన్నాడు. అందుకే పిసిరితనము లేకుండా ఇమ్మన్నాడు. అందుకే పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత అన్నాడు. అందుకే ఇవన్నీ ఎక్కడ పెట్టామండి? ఒకవేళ ఇచ్చేవారి విషయంలో ప్రభుకు స్తోత్రం. ఆతిథ్యం ఇవ్వండి. అయ్యా, ఈ 10 మందికి నేను ఆతిథ్యం ఇవ్వాలనుకుంటున్నాను, ఈ 20 మందికి నేను ఆతిథ్యం ఇవ్వాలనుకుంటున్నాను, ఈ 100 మందికి నేను ఆతిథ్యం ఇవ్వాలనుకుంటున్నానని మీ వంతు మీరు ప్రేరేపడగలిగి ప్రభు పని విషయంలో మీరెందుకు చేయలేకపోతున్నారు? మీరు ఇచ్చి చూడండి, దేవుడు మీకు ఎలా ఇస్తాడో. దేవునికి ఇస్తే దేవుడిస్తాడు కదా అని ఆలోచనతో ఇవ్వద్దు సుమ. మళ్ళీ అదేమవుద్దంటే బిజినెస్ అయిపోద్ది. అర్థం చేసుకోండి. దేవునికి ఇస్తే ఇస్తాడనే ఉద్దేశంతో మనం ఎప్పుడు ఇవ్వకూడదు. దేవుడు మనలను ప్రేమించి రక్షించాడు, దైవరాజ్యం ఇచ్చాడు. ఏమేమి ఇచ్చాడు ఆయన మనకి? మీరు రాసుకోండి, చెప్తాను ఏమేమి ఇచ్చాడో చెప్తానండి. ఇంపార్టెంట్. ఏమేమి ఇచ్చాడు? రెఫరెన్సులు రేపు వెతికి చెప్పండి. నాకు రెఫరెన్సులు రేపు చెప్పండి వెతికి. 1, రక్షణను ఇచ్చాడండి. ఏమిచ్చాడు? రక్షణను ఇచ్చాడు. 2, పరిశుద్ధాత్మను ఇచ్చాడండి. రక్షణ ఎందుకు ఇచ్చాడు? శిక్ష నుండి తప్పించుకోవడానికి. 2, పరిశుద్ధాత్మని ఇచ్చాడండి. పరిశుద్ధాత్మను ఎందుకు ఇచ్చాడు? పరిశుద్ధాత్మను ఎందుకు ఇచ్చాడు? సంభవింపబోవు సంగతులను తెలుసుకోవడానికి, ప్రార్థనలో సహాయము చేయడానికి ఇచ్చాడండి. 3, అమూల్యములను అత్యధికములనైన వాగ్దానాలు ఇచ్చాడండి. అమూల్యములను అత్యధికములనైన వాగ్దానాలు ఇచ్చాడండి. ఎందుకు ఇచ్చాడు? ఈ లోకములో ఉన్న దురాశను, భ్రష్టత్వాన్ని తప్పించుకొని దేవస్వభావములో పాలివారం అవటానికి ఇచ్చాడండి. 4, జ్యోతిర్మయుడగు దేవుని యొద్ద నుండి శ్రేష్టమైన ప్రతి ఈవియు వరమును ఇచ్చాడండి. శ్రేష్టమైన ప్రతి ఈవియు వరమును ఆయన మనకిచ్చాడండి. 5, ఆయన ఏమిచ్చాడండి? ఏమిచ్చాడండి? జీవమునకును భక్తికిని కావలసినవన్నీ ఇచ్చాడండి. జీవమునకును భక్తికిని కావలసినవన్నీ ఇచ్చాడండి. 6, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం, పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం ఇచ్చాడండి. 7, తన మహిమను ఇచ్చాడండి. తన మహిమను ఇచ్చాడు.
ఇచ్చాడా ఇవ్వలేదు? చెప్పండి, ఏమేమి ఇచ్చాడు? సొంత కుమారుని ఇచ్చాడండి ఆత్మరక్షణ కొరకు. 2, పరిశుద్ధాత్మని ఇచ్చాడండి. 3, వాగ్దానాలు ఇచ్చాడండి. 4, శ్రేష్టమైన వరమును ప్రతి ఈవి ఇచ్చాడండి. 5, చెప్పండి, జీవమునకును భక్తికి కావలసినవి ఇచ్చాడండి. 6, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం పరలోక విషయములలో ఇచ్చాడండి. 7వది, తన మహిమను మనకిచ్చాడండి. తన మహిమను మనకిచ్చాడండి. ఇచ్చాడా లేదా? తన మహిమను మనకిచ్చాడు. ఓ ప్రియులారా, ఇన్నిస్తే దేవునికి ఏమిస్తున్నాం? అసలు నాకైతే అనిపిస్తుంది ఈరోజు, మీరు ఇప్పటి వరకు ఎంత ఇచ్చారో, నాకు ఏమి ఇచ్చారో నాకు తెలియదు, కానీ ఇక నుండి వీటిని జ్ఞాపకం చేసుకుని దేవునికి ఇస్తే అప్పుడు మీకు అక్కడ పరలోకపు బ్యాంకులో ఫుల్ బ్యాలెన్స్ ఉంటుందని చెప్పాలని అనుకుంటున్నా. ఏముంటుంది అక్కడ? కొంతమందికి ఆఫ్ బ్యాలెన్స్, నిల్ బ్యాలెన్స్, కొంతమందికి ఫుల్. మీకు ఇప్పుడు చెప్పండి, ఫుల్లా, ఆఫా, నిల్లా? ఏమో, నాకు తెలియదు. కాబట్టి ప్రతి ఒక్కరూ దేవుని పేరట, దేవుని కొరకు గొప్ప కార్యాలు మనము చెయ్యాలి అనంటే ఆయన నామ మహిమార్థమై ఖచ్చితంగా ప్రభు పని విషయంలో, పొరుగువారి విషయంలో, ఆతిథ్యం ఇచ్చే విషయంలో, ఆదరించే విషయంలో నిజంగా అండి 3 దినాలు స్నేహభావముతో ఆతిథ్యం ఇచ్చారు. వారు వెళ్ళేటప్పుడు సత్కారములతో మర్యాదలు చేశారు. కావలసిన వస్తువులన్నీ తెచ్చి వాడలో ఉంచారు. 3 నెలలకు సరిపోయే సరుకులు ఇచ్చారు. ఏమండి, వీళ్ళు ఏమైనా కొనుక్కున్నారా? ఎంత ప్రేమ కలిగిచ్చారండి! అంతటి ప్రేమ మనకెందుకు ఉండదు ప్రభు పిల్లలం? వారు నమ్మని వారు, నమ్మిన వారని ఉందా అండి? వారు నమ్మిన వారా? నా వారు నమ్మని వారు. నమ్మని వారే అంత చేస్తే ఇక నమ్మిన వారెంత చెయ్యాలి? ఇది మీరు గుర్తుపెట్టుకోండి. దేవుని పేరట, దేవుని కొరకు గొప్ప కార్యాలు మనమందరం చేద్దాం. ధారాళత కలిగి ఉందాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మును ఎంతో ఎక్కువగా ప్రేమించిన మా ప్రభువా, మీరు ధనవంతుడయుండి దరిద్రులమైన మమ్మను ధనవంతులుగా చేయడానికి మా నిమిత్తము దరిద్రుడవైన మా ప్రభువా, మీకు స్తోత్రములు. మీరు చేసిన ప్రతి విధమైన ఉపకార మహోపకారములన్నింటిని బట్టి మిమ్మల్ని మేమెంతో స్తుతిస్తున్నాం. మా పక్షంగా మీరు చేసిన ప్రతి కార్యమును బట్టి కృతజ్ఞతలు అర్పిస్తున్నాం. చేరి వచ్చిన ప్రతి ఒక్కొక్కరు మెలితే ద్వీపములో ఉన్న అనాగరికుల వలె మా ప్రభువా చక్కని సత్కారాలు మర్యాదలు చేసి సేవకులకు అవసరమైన వాటిని అందించే గొప్ప మనస్సు వీరందరికీ దయచేసి మీరే మహిమ పొందుతారని కోరుతా ఉన్నాం. ఇప్పటికే కొందరు సేవలు చక్కని సహకారులుగా ఉన్నారు. మిగిలిన వారు కూడా అలాంటి చక్కని సహకారం అందించి మీకు మహిమ తేవడానికి ప్రతి వారిని సిద్ధపరచమని కోరుచు, ఈ వారమంతటిలో జరగవలసిన సేవకుల సదస్సులు, కూడికలు, సభలు అన్నీ మీ మహిమార్థమై జరిగించమని, ప్రార్థన అవసరతలు కలిగిన వారి అవసరాలు, అక్కర్లు తీర్చమని, ఈ దినపు పనులలో, ప్రయాణాలలో, విశేషంగా పరిచర్యలో తోడై ఉంటారని కోరుచు, మా ప్రభు అయిన యేసు క్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి వినయులమై వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్.